అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే అవసరమైతే ఏదైనా చేస్తాం. ఇదే మాట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ శాసనమండలి సభ్యుడు పురాణం సతీష్ కుమార్ చెబుతున్నాడు. అసలు ఎందుకు ఈ మాట మాట్లాడవలసి వస్తుంది, ప్రస్తుత పరిస్థితి ఏం తెలుసుకుందాం. అన్న, ఏంటి ఎంత దండోళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే తరిమి కొడతాం, గుర్తుపలు పడతాం, అవసరమైతే దేనికైనా రెడీ. ఎందుకంటున్నారు ఇట్లా? ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మొన్న ఇంటర్వ్యూ లోపల ఏం మాట్లాడి, కోదండం ఎక్కించి ఏప చెట్టు కోదండం ఎక్కించి కొట్టురని చెప్పారు. అట్లా కార్యకర్తలను వాళ్ళు రెచ్చగొడుతుంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే రెచ్చగొడుతుంటే కార్యకర్తలు వచ్చి మా కార్యకర్తల మీద పడితే, మా కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి, కాంగ్రెస్ నాయకులు వచ్చి మా కార్యకర్తల మీద పడితే మేము కాపాడుకోవద్దా? మేము రక్షించుకోవద్దా? మా కార్యకర్తల మీద చేపడితే మేము వదిలిపెట్టే సమస్య లేదు. అదే మా కార్యకర్తలకు మేము దీన్ని ధైర్యాన్ని ఇస్తున్నాం. అరే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా నలిచేస్తాం, తొక్కేస్తాం, పండబెట్టి తొక్కుతాం, ఇవన్నీ మాట్లాడుతుంటే మరి మా కార్యకర్తలు మేము కాపాడకుండా, లేకపోతే కార్యకర్తలను వదిలిపెట్టుకొని మేము సన్యాసం తీసుకున్నాం. మా రాజకీయ పార్టీ కాదా? మేము ఇట్లా సన్యాసంలో మటన్ నడుపుతున్నాము. రాజకీయ పార్టీగా బరాబర్ చెప్తా, నేను ఇప్పుడు కాదు ఎన్నటికైనా కూడా, ఎప్పటికైనా కూడా నా కార్యకర్త జోలికి ఎవడన్నా వస్తే మాత్రం వాడిని పండేసి తొక్కి పేగులు తీస్తాను, బరాబర్ చేస్తాను. నేరుగా అంటే పాలక వ్యవస్థలో కీలక భాగంలో మొన్నటిదాకా పనిచేసిన మా కార్యకర్తల జోలికి రాకపోతే మాత్రం మేము వాళ్ళ జోలికి, మా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి. ఇప్పటికే మీ శివయాత్ర జరుగుతుంది, మీ దిష్టి బొమ్మ దగ్ధం చేస్తున్నారు, ఖబర్దార్ అంటూ మీకు అల్టిమేటం ఏంటి? ఏదన్నా భయం స్టార్ట్ అయిందా? ప్రభుత్వం వాళ్ళు రూలింగ్లో ఉన్నారు, ఎట్లా? మాకు భయం కాదు, వాళ్ళకి భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళు దిష్టి బొమ్మలు కాలబెట్టినా, శివయాత్రలు చేసినా, నా ఈ పురాణం సతీష్ నేను భయపడతలేను కదా. మొన్న మాట్లాడినా దానికోసం దిష్టి బొమ్మలు కాలబెడుతున్నారు, శివయాత్రలు చేస్తున్నారు. మళ్ళీ ఇవాళ మాట్లాడినా, మళ్ళీ రేపు మాట్లాడతా. నేను మాట్లాడుతున్నది ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉంటున్నా. నా కార్యకర్త జోలికి వస్తే మాత్రం మేము వదిలిపెట్టాం, పండేసి తొక్కుతాం. నా కార్యకర్త జోలికి రాకుంటే మీ జోలికి మేము రాము. అంటే నా కార్యకర్త జోలికి వస్తే మేము పండేసి తొక్కుతామని నేనంటే, మీరు నన్ను తిడుతున్నారంటే అంటే వస్తారా మీరు? నా కార్యకర్త జోలికి ఉన్నదా దమ్ము మీకు? ఆ ధైర్యం ఉన్నదా? పురాణం సతీష్ అనేటోడు మళ్ళీ పురాణ సతీష్గా మారితే తట్టుకోలేదు నా కొడుకు. పాత పురాణం సతీష్ని ఇటు అయ్యేది ఉంటే తట్టుకోలేదు. 10 సంవత్సరాలు ఇచ్చి సామరస్యం ఉంటుందా అంటే మళ్ళీ పాత పురాణం సతీష్ రౌడీజం చేసే ప్రయత్నం జరుగుతుందా, లేదంటే ఎట్లా ఏం జరగబోతుంది? అంటే ఇప్పుడు మీరు రూలింగ్ లో లేరు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. అది ప్రతిపక్షం మాకు అలవాటు. అరే, ఈ నా కొడుకులను మరుగుజ్జు నా కొడుకుల తలలు వంచే కదా తెలంగాణ తెచ్చుకుంటుంది. వీళ్ళకి భయపడితే తెలంగాణ వచ్చిందా? 75 కేసులు పెట్టి రేపు పీకిర్రా, ఏం ఫరక్ పడ్డది? భయపడే ప్రసక్తి లేదు. భయం అన్నది ఈ బ్లడ్లో లేదు. పురాణం సతీష్ బ్లడ్లో లేదు. పురాణం సతీష్ చాలా రోజుల నుంచి లైమ్ లైట్లో లేరు. మళ్ళీ లైమ్ లైట్లో రావడానికి తన రాజకీయ చతురతను రంగరించి ముందుకు పోయే ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు. ఏంటి? వాళ్ళకి టైం ఇవ్వాలి. ఇప్పుడు ఇట్లా గెలవంగానే ప్రజలు ఇట్లా వాళ్ళకి పాజిటివ్ తీర్పు ఇవ్వగానే మీద పడితే ప్రజలు ఏమనుకుంటారు? అరే, మా తీర్పును గౌరవిస్తలేరు అనుకుంటారు. మా తీర్పును వీళ్ళు గౌరవిస్తలేరు అనుకుంటారు కదా టీఆర్ఎస్ పార్టీ నాయకులు. టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఇంకా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, వేప చెట్టు కోదడ వేసి చెప్పులతో కొట్టుర్రి, ఇది మాట్లాడే మాటేనా? కాలికి ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్ర బీఆర్ఎస్ పార్టీ చేస్తుందంట. ఎవరు అంటున్నారు? వాళ్ళకే భయం. గుమ్మడికాయలు దొంగట భుజాలు ఊరుకుంటారు. వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకు మెజార్టీ ఎక్కువ లేదు, ఓన్లీ 4 సీట్లే ఉన్నాయి. 10 మంది రెడీ ఉన్నారు గుంజేందుకు, 10 మంది గుంజేందుకు తయారున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ లోపల రేపు పొద్దున ఏదైనా జరగరాది జరిగితే ఇట్లా కొట్టుర్రే అని చెప్పి ముందు జాగ్రత్తగా రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పుకుంటున్నారు. వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టిన సందర్భం లోపల మేము మా కార్యకర్తలను కాపాడకుండా వాళ్ళని గాలికి వదిలిపెట్టినా వాళ్ళు పోయిర్రు. ఉన్న వాళ్ళని అయితే మేము కాపాడుకునే బాధ్యత నా పైన, సుమన్ పైన, జిల్లా నాయకత్వం పైన ఉంటుందా?
దానికోసం నేను మాట్లాడుతున్నాను. మొన్న మాట్లాడినా, ఇవాళ మాట్లాడినా, రేపు మాట్లాడతా. ఎప్పటికైనా కూడా నేను కార్యకర్తల కోసం. చాలా కాలంగా మీరు రాజకీయాల్లో ఉన్నారు, టీడీపీ నుండి ఇప్పటి వరకు. ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్థాయిలో నిన్న అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి నివాళులు అర్పించిన పరిస్థితి, స్మృతివనం ఏర్పాటు చేస్తామని చెప్తున్న పరిస్థితి ఏంటి అసలు? ఏం అంటే మీకు ఇన్ని రోజుల నుంచి కనీసం ఇంద్రవెల్లి మీద సోయి కూడా రాలేదని వాళ్ళు అంటున్నారు. చెప్పేది వానికి సోయి లేదు, ముఖ్యమంత్రికి సోయి లేదు. రవి మంచి ప్రశ్న అడిగారు. 1981 సంవత్సరం లోపల ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్న సందర్భం లోపల రాష్ట్రం లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న సందర్భం లోపల ఆదివాసీలు ఒక సభ పెట్టుకుంటామంటే ఆ సభకు పర్మిషన్ ఇచ్చి రాత్రికి రాత్రి పర్మిషన్ రద్దు చేసి వాళ్ళు సభ పెట్టుకుంటామని ముందుకు వస్తే 250 మందిని కాల్చి చంపిన నీచ చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది. ఆ ఇందిరమ్మ గవర్నమెంట్ లోపలనే 250 మందిని చంపిన సందర్భం లోపల ఈ ఇందిరమ్మ రాజ్యం లోపల ఈ ముఖ్యమంత్రి వచ్చి మళ్ళీ అదే చంపినోడే వచ్చి చంపినోడే వచ్చి సంతాపం తెలిపితే ఎంత దరిద్రంగా ఉంటుంది. అయిన తర్వాత మేము పట్టించుకోలేదు అంటున్నారు. ఇవాళ 1981 లోపల స్తూపం కట్టిన తర్వాత 2014 వరకు కూడా నిషేధం. అక్కడ ఇందర్వేల్ లోపల అమరవీరులకు నివాళులు అర్పించాలంటే నిషేధం. అక్కడికి ఎవరైనా తెగించిగిన పోతే అరెస్ట్ చేసి కేసులు పెట్టుడు. 2014 లోపల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం లోపల ఆ నిషేధాన్ని తొలగించి వాళ్ళ ప్రభుత్వం పరంగా అక్కడ నివాళులు ఏప్రిల్ 20 ఏప్రిల్ రోజు నివాళులు అర్పించే కార్యక్రమం లోపల ఇవాళ ముఖ్యమంత్రి పోయిండు, మంత్రులు వస్తున్నారు, ఎమ్మెల్యేలు పోతున్నారు. అదొక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాతనే దానికి తోవ ఏర్పడ్డది తప్పితే ఈ వీళ్ళు చేసేది కాదు, ఈ రేవంత్ రెడ్డిది కాదు. స్మారకులు ఎవరు అవుతున్నారో ఆడ ఓ వీరోచితంగా పోరాడి చనిపోయిన వారు అంటే అప్పటి ప్రభుత్వంలో కాల్పుల్లో చనిపోయిన వారిని కనీసం మీ ప్రభుత్వం అంటే మొన్నటి వరకు ఉన్న మీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అని వాళ్ళు చెబుతున్న పరిస్థితి. వాళ్ళను బరాబర్ పట్టించుకున్నాం. వాళ్ళని పట్టించుకొని వాళ్ళకి ఎంత చేయాలో అంత చేసుకుంటూ వచ్చాం. అది ఓపెన్గా చేసేది కాదు, అది అటువంటి కొన్ని ఓపెన్గా చేసేటి కాదు, చేసినాం. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో చేయమని చెప్పాలి. అయినా నీకు హక్కు ఎక్కడున్నది? నువ్వు ఇంకా 100 సంవత్సరాలు అయినా కూడా ఇంకా 10 జన్మలు ఎత్తినా ఆ మచ్చ కాంగ్రెస్ పార్టీ తూర్చేసుకోలేదు. ఆదివాసీలను చంపినటువంటి మచ్చను కాంగ్రెస్ పార్టీ ఇంకా 10 జన్మలు ఎత్తిన తూర్చిపెట్టుకోలేదు. ఓట్ల కోసం సీట్ల కోసం నకరాలు చేస్తున్నారు. ఓట్లు వేసే ప్రసక్తి లేదు. మళ్ళీ గద్దర్ కోసం పాట పాడే ప్రయత్నం చేస్తున్నారు. గద్దరు పేరుతో మళ్ళీ మీరు కూడా పాట పాడుతున్నారు. గద్దర్ను వాడే ప్రయత్నం చేస్తున్నారా? గద్దర్ను వాడతలేము. ఆ రోజు ఇవాళ గద్దర్లను చనిపోయి అమరుడు అయిపోయాడు. ఆ రోజు అమరులను గిట్ట ఇందిరమ్మే చంపకపోతే, ఈ కాంగ్రెస్ పార్టీ చంపకపోతే గద్దర్ ఈ పాట ఎందుకు పాడిండు? రెండో రన్న దండుగా పోదాం ఇందిరవెల్లి జాతర, ఇందిరమ్మ గవర్నమెంట్ను పాతర పెట్టే జాతర అని చెప్పి గద్దర్ ఎందుకు పాడాల్సి వచ్చింది అని చెప్పి నేను గుర్తు చేసిన. గద్దర్ పాట నేను పాడేంత పెద్దోని కాదు, గొప్పోని కాదు, దాన్ని గుర్తు చేస్తున్నాను. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ అమరవీరుల ఆదివాసులను చంపింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేపు పొద్దున్న లోకసభ సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ ఓట్లు ఎక్కువ ఉంటాయి కనుక ఆదివాసీ ఓట్ల కోసం నఖరాలు చేస్తున్నది, తమాషాలు చేస్తున్నది, డ్రామాలు చేస్తున్నది. ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఆ పాత ఉద్యమకారులను, ప్రజల నాడి తెలిసిన ఉద్యమకారులను మళ్ళీ కేసీఆర్ యాక్టివ్ చేసిండు, ప్రజల్లో వదిలిండు. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, ఎట్లుండబోతుంది? అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పురాణం సతీష్ రోల్ ఎట్లా ఉండబోతుంది? బరాబర్ మా వైపు నుంచి మేము కష్టపడతాం. ఇది అవి 7 కాన్స్టిట్యున్సీలు, ఈ 3 కాన్స్టిట్యున్సీలు ఖచ్చితంగా గతంలో కూడా చరిత్రలు ఉన్నాయి. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ లోపల అన్ని స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకున్నా కూడా పార్లమెంట్ వచ్చేటప్పటికి బండి సంజయ్ బీజేపీ గెలిచింది. అట్లా రావచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రజలు ఫాస్ట్గా కన్వర్ట్ అవుతున్నారు. ఎందుకో ఏమో అది 2 నెలల్లోనే చాలా స్పీడ్గా కన్వర్ట్ అవుతున్నారు. అరే కాంగ్రెస్ కోటేసి తప్పు చేస్తాం అని చెప్పి స్పీడ్గా కన్వర్ట్ అవుతున్నారు కాంగ్రెస్ నుంచి. అది ఎందుకు అవుతుందో ఏమో తెలుస్తుందో. ఆ కన్వర్షన్ మాకు వస్తుందా, భారతీయ జనతా పార్టీకి వస్తుందా అన్నది లెట్స్ వెయిట్ అండ్ సీ. ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు? ఆర్టీవీ ద్వారా పురాణం సతీష్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏం చెప్పబోతున్నారు? ఖచ్చితంగా ఎవ్వరు కూడా అధైర్యపడవద్దు, అందరూ కూడా ధైర్యంగా ఉండాలి.
మిమ్మల్ని కాపాడుకునేందుకు, మిమ్మల్ని రక్షించుకునేందుకు, మిమ్మల్ని అందరినీ కూడా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ పురాణం సతీష్గా నేను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటా, అన్ని రకాలుగా కాపాడుకుంటా. ఇవాళ ఆర్థికంగా కూడా వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నా కాపాడుకుంటా, వాళ్ళ వ్యక్తిగతంగా భౌతికంగా అన్ని విధాలుగా కాపాడుకునేందుకు పురాణం సతీష్ సిద్ధంగా. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది పరిస్థితి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, పాత టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత పురాణం సతీష్. ముఖ్యంగా ఆ ఇంద్రవెల్లిలో జరిగిన ఘటనపై గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే ఇదంతా చేసింది. ఇప్పుడు ఏదో కొత్తగా వాళ్ళ హయాంలోనే కాల్పులు జరిపి మళ్ళీ ఏదో నటన చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో ఇంద్రవెల్లిలో రక్తపాతాన్ని సృష్టించింది, మళ్ళీ కొత్త నాటకం ఆడుతుందని ఇటు పురాణం సతీష్ ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా సుమంత, రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.